అందరికీ ప్రైజ్ లార్డ్. ఆగస్ట్ 7th ఈరోజు దేవుని వాగ్దానము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనము. దేవునిలో నీవు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు. విశ్రాంతి అనేవి 2 రకాలు. అవి ఏమిటంటే, ఒకటి దేవుని దగ్గరికి వస్తే కలిగే విశ్రాంతి, 2 దేవుని యొద్దకు వచ్చి నేర్చుకుంటే కలిగే విశ్రాంతి. అవి ఏమిటంటే దీన మనసు, సాత్వికము, ప్రేమ, దయ. ఇవి ప్రభు దగ్గర మనము నేర్చుకున్నప్పుడు తప్పకుండా మన హృదయాలకు విశ్రాంతి కలుగుతుంది. దేవుని విశ్రాంతి మనకు కలగాలంటే ఆయన సన్నిధి మనకు అవసరం. ఆయన సన్నిధి మనతో ఉండాలంటే ఆయన దగ్గర మనము తప్పకుండా నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనకు కలిగే విశ్రాంతి శాశ్వతమైనది. మీ బ్రతుకు దినముల్లో దేవుడు మీకు విశ్రాంతి కలుగజేయునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం మీకు దీవెనగా ఉన్నట్లయితే తప్పకుండా మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రభు పనిలో పాలుభాగస్తులు కండి.